వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గత నెలలో ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని, ఏ పార్టీలో చేరబోనని ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి నిజంగానే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారా, లేక సైలెంట్ గా తన భవిష్యత్ రాజకీయానికి బాటలు వేసుకుంటున్నారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. దీనికి కారణం ఆయన తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలే. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కర్ణాటకలో తన వ్యవసాయ క్షేత్రంలో ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. అసలు వైసీపీలో నంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కారణమే మిస్టరీగా మారింది. 2014లో ఓటమి పాలైన తర్వాత దగ్గర నుంచి 2024 పార్టీ ఓటమి పాలయ్యేంత వరకు జగన్ ను అంటిపెట్టుకుని పార్టీలో ఆధిపత్యం ప్రదర్శించిన సాయిరెడ్డి ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం అప్పట్లో చర్చగా మారింది. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి కొన్ని రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఉన్నట్టుండి తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను ఎయిర్పోర్ట్ కు వెళ్లి మరి ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉండి రిజైన్ చేసిన సాయిరెడ్డి జగదీష్ ధన్ఖడ్ వద్దకు వచ్చారని భావించినా సాధారణ కలయిక మాత్రం అనుకోలేమంటున్నారు. భవిష్యత్తులో తనకు గవర్నర్ పదవి వస్తుందని భావించే విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతిని కలిశారని కూడా అంటున్నారు. ఆయన బీజేపీలో చేరి గవర్నర్ పదవి పొందడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా జూన్ నెలలో బీజేపీలో చేరడంతో పాటు వెంటనే గవర్నర్ పదవి ఇస్తామన్న ఒప్పందంతోనే ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో విజయసాయిరెడ్డి బీజేపీకి దగ్గరవుతారనటానికి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా విజయసాయిరెడ్డి కొనసాగారు. రాజకీయాల్లో నిజాయితీకి విలువ లేదని, తనలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండలేరని ఆయన రాజీనామా చేసిన అనంతరం మీడియాకు చెప్పుకొచ్చారు. అలాగే తను ఏ రాజకీయ పార్టీలో ఉండనని కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని హస్తినాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బీజేపీ నేతలతో గత 10 ఏళ్లుగా ఉన్న పరిచయాలే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తుంది. జగన్ ను బలహీనం చేయడమే కాకుండా రాజ్యసభలో తమ బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే సాయిరెడ్డి రాజీనామా చేశారని, ఆయన గవర్నర్ గా ఏ రాష్ట్రానికి వెళ్తారన్నది మాత్రమే ఇప్పుడు చర్చ జరుగుతుందని, దాదాపు రాజ్ భవన్ కు వెళ్లడం ఖాయమైపోయిందన్న ప్రచారం హస్తినాలో జోరుగా సాగుతుంది. సాయిరెడ్డి మాత్రం తాను మామూలుగానే కలిశానని, కొన్నేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిచయం కారణంగానే ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చానని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో ముందు చూడాలి.